దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరి ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి మొదటగా నేను జీవాది దేవునికి మరి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ చక్కటి అవకాశం మరి సంఘంలో మరొక్కసారి గత సంవత్సరం కూడా ఈ చక్కటి ఈ 10 దినాలు ఉపవాస దినాలుగా ప్రభు సన్నిధిలో గడుపుతూ మరలా ఈ సంవత్సరం కూడా ప్రభు ఆ కృపను ఇచ్చినందుకు, అలాగే మీతో పాటు నేను కలిసి ఈ చక్కటి అవకాశం దేవుడు ఇచ్చినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దైవజనులు మరి ఆనందయ్యను బట్టి వారి కుటుంబం వారి బట్టి మరి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారు నాకు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి మరి వారికి వారి కుటుంబానికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మాకి ఒడిశా తెలుగు సేవకుల సహవాసంలోని అధ్యక్షులుగా ఉంటూ దేవుని పరిచర్యను ఎంతో భారంతో నడిపిస్తూ ఎంతోమంది దైవజనులు నాలాంటి ఎంతోమంది దైవజనులకి మరి ఎన్నో రీతిలుగా మరి ప్రోత్సహిస్తూ పరిచర్లోని మాకు ఎంతగానో ప్రోత్సహిస్తున్న మరి దైవ సేవకులు, అలాంటి దైవ సేవకులను మనం కలిగి ఉండడం అది మనకి అందరికి కూడా ఆశీర్వాదకరం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 10 దినాలు ఉపవాస దినాలు, ప్రార్థన దినాలు మొదటి దినము ప్రారంభించబడి మరి మరలా చివరి దినం వరకు దేవుని కృప మనందరి మీద మరి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చక్కటి మరి వాతావరణం కొద్దిగా పరిస్థితి బాగోపోయినా సరే మనందరూ కూడా సకాలము సమయానికి ప్రభు సన్నిధికి వచ్చినందుకు దేవుడు మనందరికీ ఈ రాత్రి నిండుగా మెండుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించి మనం ముందుకు వెళ్దాము. ఈ రాత్రి మనం చూసుకుంటున్న దేవుని వాక్యము హేజికేల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. హేజికేల గ్రంథము. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలసిందని ఆయన నాతో మాట్లాడిన ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. స్తుతి మహిమ ప్రభావాలు పొంచున్న వాడని స్తోత్రాలు. ఈ రాత్రి మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా. అయ్యా నీవే తప్ప మాకు బలపరిచేవాడు మరొకరు లేరు. అయ్యా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం. ఈ 10 దినాలు ఉపవాస దినాలు ప్రభువా ప్రార్థనలో ప్రభు నీ బిడ్డలు గడుపుచుండగా నీ ఆత్మ అభిషేకంతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభు చక్కటి వాతావరణం ఇచ్చావు, నీ స్తోత్రాలు ప్రభు. మరొక్కసారి అయ్యా నీ దైవ సేవకులు ఆనంద ఐగను బట్టి, వారి పరిచర్యను బట్టి ప్రభు, వారి కుటుంబం బట్టి ప్రభు ఇంకా బలపరిచి దీవించి ప్రభు. అయ్యా ప్రభు నీవే కీలక పాత్రగా ప్రభు ఈ భువనేశ్వర మహాపట్నంలో వాడుకోమని, అయ్యా సంఘాన్ని నానాటికి ప్రభు అంచెలుగా ఇంకా దీవించమని, వరదల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ హేజికేల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలోని ఇలా రాయబడినది, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలెనని రాయబడింది. దేవుని స్తోత్రాలు. మనము దేవునితో మాట్లాడడం శ్రేష్టమా లేక దేవుడు మనతో మాట్లాడడం శ్రేష్టమా అని మనము గమనిస్తే దేవుడే మనతో మాట్లాడము అది చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. రాత్రి ఎంతమంది అనుకుంటున్నారు ప్రభు దేవుడు నాతో మాట్లాడడం అది శ్రేష్టమైనది? ఎంతమంది? ఒకసారి గట్టి చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రభుతో మాట్లాడడం కాదు, లేక మనము దేవునితో మాట్లాడడం కాదు. మనం దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. హల్లెలూయా. కానీ ఆయన మనతో మాట్లాడడం అంటే వాక్యం ద్వారా మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన ఏర్పరిచిన దైవ సేవకుల ద్వారానే ప్రభు మనతో మాట్లాడతారు. దాన్ని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక దైవజనుడు, పాత నిబంధనలోని ఒక ప్రవక్త, ఒక పెద్ద ప్రవక్త అయిన ఈ ప్రవక్తను ప్రభు ఏమంటున్నాడంట, నేను నీతో మాట్లాడవలసింది కాబట్టి నీవు చక్కగా. ఏదో మనలాంటి విశ్వాసి కాదు ఆయన ఎవరు చెప్పండి? ఒక దైవజనుడు, అందులో చాలా శ్రేష్టమైంది పెద్ద దైవజనుడు. ఆ దైవజనుడితో దేవుడు సూటిగా చెప్తున్న మాట తెలుసా? నీవు చక్కగా నిలబడు, నేను నీతో
మాట్లాడవలసి ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనందరితో కూడా ప్రభు చెప్పుచున్న మాట ఏంటి తెలుసా? ఈ రాత్రి నువ్వు చక్కగా నిలబడితే ప్రభు నీతో మాట్లాడతారటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యము మనం ఏం ధ్యానిస్తున్నామంట? మనము చక్కగా నిలబడాలి. హల్లెలూయా. మనము చక్కగా నిలబడితేనే ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడతారటండి. ఆమేన్. ఆయన మాట్లాడాలంటే నువ్వు చక్కగా నిలబడాలి. చూడండి, మనము సాధారణంగా ఈ లోకంలోని ఎవరైనా ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఎవరైనా వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఎలాగెళ్తాం? ఎలా పడుకున్నామో అలాగే లేచిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అంతేనా? అలాగే వెళ్తామా? ఎలాగ వాళ్ళతో మీట్ అవుతాం? ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, మన వీధి ఒక పెద్దవారు, లేకపోతే మన ఊరి పెద్దవారు, లేకపోతే ఎమ్మెల్యే, ఒక మంత్రి, అపాయింట్మెంట్ ఉంది, ఒక అవకాశం దొరికింది ఆయనతో కలవడానికి, మనం ఎలాగెళ్తాం? ఎలా కలుస్తాం? మన వైఖరి ఎలా ఉంటుంది? మన పద్ధతి ఎలా ఉంటుంది? ఎంత జాగ్రత్తగా ఉంటాం. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టుగా ఉండవు మనం. ఆ కాలంకే, ఆ సీమితమైన సమయానికే ఒక నాయకుడిగా, ఒక వ్యక్తిగా, ఒక అధికారిగా ఉన్న వ్యక్తితో మనం కలిసినప్పుడు, అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, జీవము గల దేవునితో కలిసినప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఇంకా మనం ఎంత చక్కగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడిన వచనాలు మనం చూస్తున్నాము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మనందరూ తెలుసు. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు ఎలా ఉండాలంటండి? నీ ప్రవక్తన చెప్పండి ఎలా ఉండాలంటండి? జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మన పద్ధతి, మన ఆలోచన, మన తలంపులు ఎలాగున్నాయి ఒకసారి మనం తెలుసుకోవాలంటండి. హల్లెలూయా. దేవుడు మోసేతో మాట్లాడుతుండగా ఆ పొదలో ఉండి మాట్లాడుతుండగా ఏమంటున్నాడండి? మోసే, నీ చెప్పులను విడుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధమైన స్థలము. దేవునికి చెప్పులతో ఏ సంబంధం లేదు, కానీ చెప్పులు ఎందుకు తీయమన్నాడంట? చెప్పులు దేనికి సాదృశ్యం అంటే చెప్పండి? అపవిత్రతకు సాదృశ్యం. హల్లెలూయా. చెప్పండి దేనికి? అంతేనా? మన చెప్పులు వేసుకున్న ఊరంతా తిరుగుతాం. ఎంత విలువైన చెప్పులైనా సరే నెత్తి మీద పెట్టుకుంటామా? చెప్పండి. అది ఏదంట? అపవిత్రమైనది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు అపవిత్రమైన నీ మనస్సును, నా చెడు అలవాట్లు, చెడు తలంపులన్నీ కూడా తీసివేసి ప్రభు సన్నిధిలో చాలా చక్కగా జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ఉండాలంటండి. హల్లెలూయా. అక్కడ రాయబడినది ఏంటంటే, బుద్ధిహీనులు అర్పించు బలులు బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి దేవునికి ఇంకా సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. ఆయన మాటలు, ఆయన స్వరము ఇంకా ఆయన సమీపము వచ్చి ఉండటం ఇంకా చాలా మంచిది. ఆమేన్, హల్లెలూయా. రాత్రి ప్రియులారా, దేవుని వాక్యం చూస్తున్నాం మనం. ఏంటంటండి, మరి హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు, మొదటి వచనం మనం చూస్తున్నాము. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. మనం ప్రభు నీతో మాట్లాడాలంటే చెప్పండి ఏం చేయాలంట? నువ్వు చక్కగా. ఇంకో విషయం ప్రియులరా, నిలబడడం వేరే, చక్కగా నిలబడడం వేరే. ఎవరైనా సరే నిలబడిపోతాం. హల్లెలూయా. మనం చాలాసార్లు అయ్యా నేను మాట మీదే నిలబడతాను. ఆమేన్, హల్లెలూయా. అవునకు చాలాసార్లు చూడండి, మన చుట్టాలు బంధువులు ఏమంటారట, అయ్యా నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా నేనున్నాను, మాట మీద ఉంటాను. హల్లెలూయా. ఆ ఇబ్బంది వచ్చిన వాడే కనిపించడు మొదట. హల్లెలూయా. దేవునికి ఏం మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ రాత్రి నువ్వు చక్కగా నిలబడితేనే ప్రభు నీతో మాట్లాడతారటండి. హల్లెలూయా. నిలబడడం వేరే, చక్కగా నిలబడడం వేరే. నిలబడడం ప్రతి ఒక్కరు కూడా నిలబడడానికి ఇష్టపడతారు, కానీ చక్కగా నిలబడడం అంటే అది చివరి వరకు కూడా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రియులారా, దేవుని మాటలు మనం వింటున్నాం. మనం చక్కగా నిలబడితే ప్రభు నీతో నాతో మాట్లాడతారు. ఈ రాత్రి ఆయన మాట్లాడాలంటే, ఆయన నీతో నాతో మాట్లాడాలంటే మన బ్రతుకులోని మనం చక్కగా నిలబడాలి. నిలబడడం అంటే ఏదో కూర్చున్నప్పుడు నిలబడడం కాదు. ఆత్మీయ అర్థము అలంకార భాషలో ఏడుదంట, నీ ప్రవక్తన చెప్పండి ఏడుదంటండి చక్కబెట్టుకోవాలి. చెప్పండి ఏడు చేయాలంటండి, నీ ప్రవక్తన చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవక్తన ఏం చేయాలంటండి? చక్కబెట్టుకోవాలి.
నీ ప్రవర్తన చక్కబెట్టుకుంటేనే అప్పుడు ప్రభు నీతో నాతో మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలోని ఈ రాత్రి మనం ఉంచున్న మాటలు ప్రభు నీతో నాతో మాట్లాడంటే మనము చక్కగా నిలబడాలి, ప్రభు సన్నిధిలో చక్కగా ఉండాలి, మన ప్రవర్తన చక్కగా ఉండాలి. మోసేతో ప్రభు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మోసే నీ పాదంలో నీ యొక్క చెప్పులను ఏంచి అక్కడ విడిచిపెట్టు, నీ చెడు తలంపులను విడిచిపెట్టు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలుచోవాలా, ఎలా ఉండాలని చాలా జాగ్రత్తగా చక్కగా ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలోని మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాం? ఈ రాత్రి దేవుని వాక్యం ఉంచిన మనం ప్రియులారా, ఈ రోజు మొదలుకొని 10 దినాలు దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. కేవలం మాట్లాడితే సరిపోదు, ఆయన మాట్లాడితే చెప్పండి ఏం జరుగుతుందంటండి? అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను మాట్లాడినా, నాకంటే పెద్ద దైవజనులు మాట్లాడినా ఏమీ జరగదు. ఏమైనా జరుగుతుందా? చెప్పండి, జరుగుతుందా? ఆ దైవజనుల నోటి నుండి ప్రభు నీతో మాట్లాడితేనే అద్భుతమైన కార్యం జరుగుతుందంట. ఒకసారి గట్టిగా చెప్పండి, దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు నీతో నాతో మాట్లాడాలంటే ప్రియులారా చెప్పండి ఏంటంటండి? మన బ్రతుకులు మనం చక్కగా ప్రభు కొరకు నిలబడాలి. ఈ రాత్రి కొన్ని మాటలు మనం త్వరగా చూసుకుందాం. ఏ విషయాల్లో మనం నిలబడాలి చక్కగా అనేది విషయాలు చూద్దాం. మొదటిది, నువ్వు దేవుని సన్నిధిలో చెప్పండి ఏంటంటండి? నిలబడాలి చక్కగా. ఎక్కడ నిలబడాలంటండి? మీకు ఒక మాట తెలుసో లేదో, సాతానుడు కూడా వచ్చి నిలబడతాడంటండి. ఎక్కడ అంటండి? యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనము చూడండి ఒకసారి. వారి విందు దినములు పూర్తి కాగా 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దేవదూతలు యెహోవా సన్నిధిలోని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడును వారితో కలిసి వచ్చెను. చెప్పండి, ఎక్కడికి వచ్చారంటండి? హల్లెలూయా. హల్లెలూయా. వాడు వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడంట. నువ్వు సరిగ్గా నిలబడితే మంచి చక్కగా, లేకపోతే నీతో పాటు ఎవరు నిలబడతాడంటండి? చెప్పండి, ఎవడంట? ఒక వ్యక్తి సాతానుడు ఎక్కడ ఉంటాడని వెతికాడంటండి. హల్లెలూయా. చూడాలి, అవునా కదా? చాలా మందికి సాతాను చూడాలని అదొక రకమైన ఆశ ఉంటుంది. చూడాలని ఆశ. ఈయన ఎక్కడ వెతికిదామని ఎదిగాడంట అన్ని చోట్ల. హల్లెలూయా. సారా కొట్టుకెళ్ళాడంటండి. ఇక్కడ ఎలాగన్నా సాతానుడు ఉంటాడో వెతికాడంట. అక్కడ ఎవరు లేరు చెప్పండి? తాగుబోతులు అందరూ ఉన్నారు కానీ ఎవరు లేరు అంటండి? సాతానుడు లేడు. అక్కడి నుంచి మరలా పాపపు స్థలాలు ఎన్ని ఉన్నాయి అన్ని స్థలాలకి వెళ్ళాడంట, చూశాడంట. ఎక్కడ కూడా సాతానుడు దొరకలేదు. చివరు వెతికి వ్యక్తి మరి ప్రార్థన టైం అయిపోతుంది కదా, అయ్యగారు మరి ప్రార్థన చూస్తూ ఉంటారని ఆయన ఆరాధనకు వచ్చేస్తుంటే చివరికి ఆ గేటు బయట ఎవరు కనిపించారంట. దేవుని స్తోత్రాలు. ఎవరంటండి? అయ్యా ఎవరండి మీరు ఇక్కడ కూర్చున్నారంటే, మీరు ఇప్పుడు వరకు ఎవరికైతే ఎత్తుకొచ్చో ఆ వ్యక్తి నేను అన్నాడంట. దేవుని స్తోత్రాలు. ఇదేటయ్యా ఇక్కడ కూర్చున్నారు, మీరు ఇక్కడ ఉన్నారు ఏంటంటే, ఆ స్థలాలన్నీ ఎవరిదంట? నాదే. కాబట్టి అక్కడ ఏమి సమస్య లేదు. కానీ నేను ఎక్కడ ఉంటానంటే ఇక్కడే ఉంటాను. ఈ లోపల నుంచి బయటికి ఎవరైతే వస్తారో వాళ్ళ నుండి ఆత్మీయ వాక్యము వెతుకుపోవడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఇక్కడ వారి పాపం లాక్కుపోవడానికి ఇక్కడే కూర్చుంటాను అని ఆ వ్యక్తి ఒక బదులుగా ఆ సాతాను ఆయనతో మాట్లాడాడంటండి. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. కాబట్టి సాతానుడు చాలాసార్లు చెప్పండి ఎక్కడ ఉంటాడంటండి? నువ్వు చక్కగా నిలబడకపోతే దేవదూతలతో నిలబడండి. మనం ఇంకే పాట ఉంది చెప్పండి ఒకసారి. ఎక్కడంటండి? దేవదూత 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చి అక్కడ నిలబడ్డాడు అంటండి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో ఎలా నిలబడుతున్నావు? చక్కగా నిలబడుతున్నావా? అనేక సార్లు మనం నిలబడలేం, మన వల్ల అది కాదు. అనేకమైన బలహీనత మన మీదకు వస్తాయి. ఆ బలహీనత వలన మనం నిల్చోలేము ప్రభు దగ్గర. కానీ ఆ బలహీనత అంతా పోవాలంటే నువ్వు ఎక్కడ రావాలి చెప్పండి? ఎక్కడ రావాలంట?
మనకు ఆరోగ్యం బాగోకపోతే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ మన దగ్గరకు వస్తాడా? మెడికల్ మనం వెళ్ళాలా? మెడికల్ మన దగ్గరకు వస్తుందా? మనమే అక్కడికి వెళ్ళాలి. కానీ చాలాసార్లు బాగోవలసిన మనము, ఆత్మీయ జీవితంలోని బలహీనత అయిపోయిన మనము దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. హల్లెలూయా. కానీ ఇప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయం మనం చదువుకుంటే 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 13:10 అయ్యా అంతే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. అయ్యా ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా లేకపోయిను. హల్లెలూయా. ఆమె 18 సంవత్సరాల నుంచి ఆమె నడుబెట్టయిపోయిందంటండి. ఒక మనిషికి చాలా ప్రాముఖ్యమైన శరీరం భాగం ఏదంట? నడుమే. చెప్పండి, నడుము సరి లేకపోతే ఏ పని కూడా మనము చేయలేము. ఈ తల్లికి ఆ నడుమే బాగోదు. దానికి సాతానుడు ఏం చేశాడంటండి? బలహీనతపరిచాడు. ఆమె చక్కగా నిలబడలేకపోతుంది. కానీ అయినా సరే పట్టు విడవక 18 సంవత్సరాలు ఎక్కడికి వస్తుంది చెప్పండి? సమాజం ఎక్కడికి వస్తుందంటండి? దేవుని మందిరానికి వస్తుంది. ఒకసారి గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా కొన్ని సంఘాల్లోని జలుబు వస్తే రాము, చెప్పండి ఏడుదంటండి. ఇంకా కొన్ని ఏడుదంట చుట్టాలు వస్తే, ఇంకా కొంతగా మనం ఆలోచిస్తే అమ్మ ఈరోజు ఏటైంది రాలేదంటే వంట లేట్ అయిపోయిందంట. హల్లెలూయా. ఏటంటండి? మరి ఏ బిర్యానీ వండుతున్నారో దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఈమె 18 ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు కంటిన్యూగా దేవుని సన్నిధికి వస్తుంది. హల్లెలూయా. కానీ ఆ దినము చెప్పండి ఏడుదంటండి? ఆ విశ్రాంతి దినము, ఆ ఆరాధన దినము ఆమె అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో, ఆ బలహీనతతోనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ రోజు ఆ జీవం గల యేసు ప్రభు ఆయనే ఆ స్థలంలో నిలబడి ఆయన ఏం చేశారంటండి? 13వ వచనము, ఆమె ఆ తల్లి మీద చేయి ఉంచి, చెప్పండి ఏంటంటండి? ఆ తల్లిని చూశాడంట. అంతమందిలోని ఆ తల్లిని చూసి దర్శించి ఆ తల్లి మీద చేతులు ఉంచగానే 13వ వచనం మనం ఆమె మీద చేతులు ఉంచగానే, యేసయ్య చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచనండి. ఒకటి చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా చప్పలు కూడా దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఆమె బలహీనతతో ప్రభు సన్నిధికి వస్తుండగా, చెప్పండి ఏంటంటండి? నమ్మకంతో ప్రభు దగ్గరికి వస్తుండగా ఆ దేవుడే ఆమెను ఏం చేశారంటండి? స్వస్థత ఇచ్చారు, విడుదల ఇచ్చాడు. ఏం రాయబడిందంట? సాతానుడు ఆమెను ఏం చేశారంటండి? బలహీనత పరచారు. ఈరోజు నీవు నా జీవితంలో, మన జీవితంలో పిల్లరా అనేక సార్లు సాతాను బలహీనత పరుస్తూ ఉంటారు. నన్ను బలహీనత రాదు అని ఎవరు లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బలహీనత వస్తూనే ఉంటాయి. కానీ ఆ బలహీనతతోనే నువ్వు ఎక్కడ రావాలని చెప్పండి? చాలాసార్లు అయ్యా కొంతమంది ఆలోచన ఉంటుంది, అయ్యా నేను ఎక్కువ తాగుతానండి అందుకే ఎక్కడ రాను, అయ్యా నాకు చెడు అలవాట్లు కొద్దిగా ఉన్నాయండి అందుకే ఎక్కడ రాను. కానీ ఆ అలవాట్లతో నువ్వు ఎక్కడ రావాలంటండి? ప్రభు దగ్గరికి వస్తే నా దేవుడు తప్పకుండా నిన్నే మొదట ఏం చేస్తాడంటే నీ బలహీనత నుంచి నిన్ను విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఈ 10 దినాలు ఉపవాస దినాలు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి బలహీనతలు యేసు నామములో విడుదల కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక బలమైన కార్యము ఈ 10 దినాల్లో చేస్తారు. అటు నమ్మకముతో, విశ్వాసంతో, ఆ పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఆమె జీవితంలోని ప్రభు ఆమెను ఏం చేశారంటండి? చక్కగా నిలబెట్టారు. ఈరోజు నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన పిల్లలు అనేసార్లు మన పిల్లలు, మన పెద్దలు, ఆ తల్లిదండ్రులు అయ్యా నా పిల్లలు చక్కగా నిలబడలేకపోతున్నారు, వారి ఆత్మీయ జీవితంలోని వాళ్ళు త్రుట్టెళ్ళిపోతున్నారు, వారు తప్పిపోతున్నారు మార్గాల్లోని అని బాధపడుచున్న వారు ఎవరైనా మనం ఉంటే ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నది తెలుసా? ఇక పైన నీ పిల్లలు, నీ కుటుంబము ప్రభు సన్నిధిలో చక్కగా నిలబడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా నిలబడితేనే చెప్పండి ఎవరు మాట్లాడతారంటండి? ఆయన నీతో మాట్లాడతారు. హల్లెలూయా. మనము చక్కగా నిలబడితేనే ప్రభు నీతో, నాతో, మనందరితో ఆయన మాట్లాడడానికి ఆయన సిద్ధం ఉన్నాడు. హల్లెలూయా. మనం మొదట చూసాం ఆయన సన్నిధిలో మనము చక్కగా నిలబడాలి. ఆ తల్లి దేవుని సన్నిధికి వచ్చినందుకు ఆ రోజు ఏటైందటండి? చక్కగా నిలబడింది.
ఆ 18 సంవత్సరాలు ఆమె ఇంట్లోనే బాధపడి ఉంటే చెప్పండి ఏమో అవును, బహుశా ఆ రోజు ఆమెకి విడుదల అవ్వకపోనేమో. ఆమె దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో మొరపెట్టింది, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది, ఆమె నిలబడింది ప్రభు దగ్గరికి వచ్చి. హల్లెలూయా. మొదటి విషయం మనం చూస్తాం. రెండో విషయం ప్రియులారా, వాక్యంలో నిలబడాలి. చెప్పండి ఎక్కడంటండి? వాక్యంలో మనము నిలుచోవాలి. వాక్యంలో నువ్వు చక్కగా నిల్చోవాలి. హల్లెలూయా. దేవుని మాటలో నువ్వు చక్కగా నిల్చోవాలి. అప్పుడే నువ్వు ఎటవుతావంటండి, ప్రభు నీతో నాతో మాట్లాడతారు. వాక్యంలో మనము నిల్చోం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. 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 మనము దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో మనం ఏంటంటే నిలుచుంటే, చెప్పండి ఏంటంటే ఆయన వాక్యంలో మనం నిలుచుంటేనే మనం ఆయన శిష్యులుగా పిలువబడతాం. ఈ రాత్రి వాక్యమందు నువ్వు నిల్చుంటున్నావా? దేవుని వాక్యంలో నువ్వు నిల్చుంటున్నావా? ఆయన మాట మీద నువ్వు ఉండాలి. ఆయన వాక్యం బట్టి నువ్వు నిల్చుకోవాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఒకసారి యేసు పేతురు యోహానులు రాత్రంతా కూడా ఏం చేశారంటండి, రాత్రంతా వలేశారు, కానీ ఒక్క చాపైనా పట్టలేదు. అప్పుడు ఆ స్థలానికి ప్రభు వచ్చారు. పేతురు అన్నారు, అయ్యా ఏం చేయండి, ఇంకొద్దిగా వెళ్ళి ఏం చేయండి, వల వేయండి. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాము కానీ ఒక చాపైనా పట్టలేదు. అయినా సరే నీ మాట చెప్పున, చెప్పండి ఏంటంటండి, నీ మాట చెప్పున మేము వలేస్తున్నాం. చెప్పండి ఏం జరిగిందంటండి, పేతురు యేసు వాక్యం మీద నిల్చున్నాడు. హల్లెలూయా. యేసు వాక్యం మీద చక్కగా నిలబడాడంటండి. హల్లెలూయా. వెంటనే ఆయన ఆ వ్యాపారం అనగా ఏంటండి ఆ పనిలోని ఆయన నైపుణ్యము కలిగిన వ్యక్తి, ఎంతో చక్కగా పనిచేసిన వ్యక్తి. ఆయన ఎక్కడ ఏ చాప ఏ స్థలంలో ఏ సమయంలో ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. అలాంటి వాడే ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు చెప్పిన మాటకి మరొక్క జవాబు ఇవ్వకుండా వెంటనే అన్నాడు, అయ్యా నీ మాట చెప్పున. చెప్పండి ఏంటంటే ఈ వల వేస్తున్నాం. వేసిన వెంటనే పట్ట జాలంతా చేపలు వాళ్ళు పెట్టారంటండి. హల్లెలూయా. వారే కాదు, ఆ రాత్రంతా కూడా పాపం వీరైతే అలసిపోయి వచ్చి కడుక్కుంటున్నారు, కానీ ఇంకా కొన్ని దోణులు ఏం చేస్తానంటే ఇంకా వెతుకుతున్నారంటండి. హల్లెలూయా. కొన్ని దోణులు ఇంకా తిరుగుతున్నాయి. వీళ్ళు అలసిపోయి వల కడుక్కుంటున్నారు, కానీ ఇంకా కొన్ని దోణులు, ఇంకా కొన్ని, చెప్పండి ఏంటంటే చెప్పాలి, ఇంకా కొన్ని దోణులు ఇంకా కొంతమంది తిరుగుతున్నారు బయటనే. ఆత్మీయ సహవాసం పక్కనే మనతోనే ఉండగానే ఇంకా ఎక్కడెక్కడో ఒక బలపరిచే దేవుని వాక్యం మన పక్కనే ఉండగా, మనతోనే ఉండగా, మన సమీపంగా ఉండగా ఇంకా ఎక్కడెక్కడో. ఈ రాత్రి ప్రియులారా, అలాంటి వారిని కూడా ప్రభు ఈ రాత్రి దర్శించాలనుకున్నాడండి. హల్లెలూయా. అప్పుడు పేతురు ఎదుగుచున్న వారు, ఆ రాత్రంతా ప్రయాసపడి తిరుగుచున్న వారు వారిని పిలిచి ఏమన్నాడంటే, అయ్యా మీరు కూడా రండి అని వారు పిలిచి ఆ చేపలు వీరందరూ కూడా మోయలేకపోతారంటే అన్ని చేపలు వారు పట్టారు. విస్తారమైన చేపలు వారు పట్టారు. కారణం ఏంటి తెలిసి చెప్పండి, వాక్యము మీద వారు నిలబడ్డారు, చక్కగా నిలబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి ప్రియులారా మనం చూస్తున్నాం. రెండోది మనం చూస్తాము, వాక్యం మీద నువ్వు చక్కగా నిలబడాలి. యేసు ప్రభు చెప్పుచున్న మాట మరొకసారి జ్ఞాపం చేసుకొని ముందుకు సాధింపడికి సమయం ఎక్కువైంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము, అక్కడ రెండు ఇల్లుల కోసం రాయబడినది. ఒకరు ఎక్కడ కట్టారటండి, ఒకరు కొండ మీద కట్టారు, మరొకరు ఇసుక మీద కట్టారు. కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చెయ్యు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట ప్రకారం నడిచేవాడు ఏటవుతాడటండి, ఏదంట కొండ మీద కట్టబడిన, చెప్పండి ఏదంటండి పర్వతం మీద కట్టబడిన
ఆ బుద్ధిమంతుని పోలిన వాడు అవుతాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి నువ్వు ఆయన మాట బట్టి నువ్వు నడిస్తే, ఆయన మాట మీద నువ్వు చక్కగా నిలబడితే నీ కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు నీ కుటుంబం మీద పడినా సరే, నువ్వు చెల్లు చెదరవ్వకుండా నువ్వు చక్కగా నిలబడ్డా నీ కుటుంబం చక్కగా నిలబడుతుంది. ఎప్పుడంటే చెప్పండి, ఆయన మాట మీద నీ కుటుంబం కట్టబడాలి. హల్లెలూయా. 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 పిల్లరా, రెండోది మనం చూసాం. మూడోది మనం చూద్దాం త్వరగా. మూడవ విషయం మనం మొదటి కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు ఎలా ఉండాలంటండి? నిలకడగా. నిలకడగా అనగా చక్కగా నిలబడాలి. హల్లెలూయా. 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 విశ్వాసంలో ఎలా ఉండాలంటండి? నిలకడగా. నిలకడగా ఉండాలంటండి. నువ్వు ఏ దేవుని నమ్మావో, ఏ ప్రభుని నమ్మి ప్రభు దగ్గరికి వచ్చావో, ఆ ప్రభుని నమ్మి నువ్వు ఎలా ఉండాలంటండి? విశ్వాసమందు నిలకడగా చక్కగా నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. స్థిరముగా నిలబడాలి, అస్థిరం అవ్వకూడదు. ఏ ప్రభుని నమ్మి ప్రభులోకి వచ్చావో ఆ ప్రభులో నువ్వు ఉన్నప్పుడు ప్రియులరా, ఎన్ని పెనుతుపాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే వెన తీయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎనుక అవ్వకూడదు. మనం నాగటి మీద చేయి వేసి వాడు వెనక్కి తిరిగి చూడ్డు. మనం వెనక్కి తిరిగి చూడకూడదు. మన బ్రతుకులో వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందని మనం లోటు ఆ కుటుంబం బట్టి మనం చూడగలుగుతాం. హల్లెలూయా. లోటు భార్య వెనక్కి తిరిగి చూసినందుకు ఏటైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. బహుశా ఇప్పటికి కూడా నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి కూడా నీ విశ్వాసంలో స్థిరపడి కూడా ఇంకా ఆత్మీయ జీవితంలో ఉండి కూడా ఇంకా వెనక విషయాలు నువ్వు వెతుకుతున్నావు ఏటో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక బహుశా 1వ అధ్యాయం 13వ వచనం రాయబడినది, వెనుకున్న విషయాలు విడిచి ఏడటండి ముందున్న వాటి కొరకే నేను పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు అన్నారు, ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుచున్నాను. హల్లెలూయా. నీ విశ్వాసంలో నువ్వు స్థిరం ఉన్నావా? చక్కగా నిలబడగలుగుతున్నావా? దేవుని వాక్యం రాత్రి మనం చూసాము, విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి. మరొక మాట మనం చూసుకొని ముందుకెళ్దాం ప్రియులారా. ఒకరోజు మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూసుకుంటే, ఒక పక్షవాయు గలవాణి ఎంతమంది మోసుకొచ్చారంటండి? 4 మోసుకొని వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ఎదురుకు వచ్చారు. కానీ ఆ ప్రార్థన జరుగుతున్న స్థలానికి వచ్చేటప్పుడు కదా స్థలం లేదు లోపలికి. ఇప్పుడు వారు పైకి వెళ్ళి పైకొప్పి విప్పి యేసున్న స్థలానికి వారికి ఆ మంచంతో పాటు కిందకి దింపుతున్నారు. అప్పుడు యేసు ఏం రాయబడిందంటండి? 2వ అధ్యాయము 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆ తర్వాత కిందకి దింపినప్పుడు యేసు వారి విశ్వాసమును చూచి, అయ్యా 5 యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. చాలు, దేవుని స్తోత్రాలు. యేసు వారి విశ్వాసం చూశారంటే, ఎవరి విశ్వాసం అంటండి? ఆ 4 విశ్వాసము చూశారు. అమ్మో ఎంత విశ్వాసం! వెనక్కి అవ్వకుండా మరలా వారు ఎంతో పట్టుదలతో నా యొద్దకు ఈ వ్యక్తిని తీసుకొచ్చారో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ మంచం మీద ఉన్న వ్యక్తి విశ్వాసం కనబడలేదు. కనబడుతుంది ఎక్కడైనా? ఎవరు విశ్వాసం చూసారంటండి? 4. అసలు ఈయనకు ఉందా లేదా? ఎవరికి? ఈ మంచం మీద పక్షవాయు గలవాడంటే కాలు చేయిలు పడిపోయిన వాడికి ఉందా లేదా? ఆయన కూడా ఉన్నది. 11వ వచనం మనం చూస్తే 11, 12 వచనం. 11, 12. పక్షవాయువు గల వాణిని చూచి, నువ్వు లేచి పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఎవరు నడిచిపోయాడండి? ఎవరు నడిచాడంట? ఎవరు? ఈ రోజుగా బాగా తిరిగే శిఖరాలు చేసే బజార్లు తిరిగే వ్యక్తి కాదు ఈయన. ఈయన ఎవరంటండి? పక్షవాయు గలవాడంట. కొన్ని సంవత్సరాల నుంచి మంచం మీద పడ్డాడు. ఈయన 4 మోసుకొచ్చారు. ఎవరు మోసుకొచ్చారంటండి? ఎవరు మోసుకొచ్చారంట? 4 మోసుకొచ్చారంట ఆయన్నే. ఇప్పుడు యేసుప్రభు ఆయనతో ఏమన్నాడంటే, అయ్యా నీ మంచము నువ్వు పట్టుకొని, ఇప్పుడు ఈయన ఏమనాలా? అయ్యగారు మీకు బుర్ర బుద్ధి బాగుందా లేదా? ఏమన్నా బుర్ర పని చేస్తుందా లేదా? నన్నే ఎంతమంది మోసుకొచ్చారు?
నన్ను ఏమంటున్నారంట? పరుపెత్తుకుని మనమైతే అదే అందాం, అవునా కదా? అసలు నాకే బాగోలేదంటే ఇంకా మీరు ఏమంటున్నారు మంచం పట్టుకొని? ఆ వ్యక్తి ఎలాగనలేదంటండి, చెప్పండి, ఏమనలేదంటండి? తక్షణ అలాంటి జవాబు ఇవ్వలేదంట. ఆయనలో విశ్వాసం ఉంది కాబట్టి, యేసు మాట బట్టి, ఆయన మాటను నమ్మి ఏమన్నాడంటండి, ఆ మాట వెంటనే విన్న వెంటనే దర్శనమే ఆయన తన మంచము పట్టి, చెప్పండి ఏంటంటండి, వారందరూ ఆయన వారందరి ఎదుట నడడం మొదలు పెట్టాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే మోసుకొని తీసుకొచ్చారో ఆ తీసుకొచ్చిన ఆ మంచాన్ని, ప్రియులరా చెప్పండి, ఎవరు తీసుకెళ్తున్నారంటండి? తనే స్వయంగా. ఇప్పుడు ఈయన మోసుకెళ్తున్నాడంటండి. ఒకసారి గడి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్షవాయు గలవాణి వాని యొక్క విశ్వాసం ఎలాంటిదంట? యేసు మాటను నమ్మాడంటండి. ఆమేన్. రెండో ప్రశ్న లేదు, రెండో మాట లేదు. యేసు అనగానే ఆయన ఏమన్నాడంట? వారితోని, ఆ పక్షవాయుని గలవానితో ఏమన్నాడంటండి? నీవు నీ పరుపును ఎత్తి నడుము. హల్లెలూయా. ఈరోజు ప్రియులరా, విశ్వాసంతో నువ్వు ఉంటే, చక్కగా నిలబడితే ప్రభు నీతో నాతో మాట్లాడతారు. హల్లెలూయా. తర్వాత విషయం మనం చూద్దాం. చివరి విషయం మనం చూద్దాం. మొదటి విషయం మనం చూసాం. చెప్పండి ఏడుదంటండి. మొదటిది, ఆయన సన్నిధిలో నీవు చెప్పండి ఎలా ఉండాలంటండి? చక్కగా నిలబడాలి. ఎన్ని విషయాలు వచ్చినా సరే ప్రభు సన్నిధి మనం విడవకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమకులను గాక. ఆమేన్. మనం చక్కగా ప్రభు సన్నిధిలో నిలబడాలి. రెండు విషయం చెప్పండి ఏంటంటండి? ఆయన వాక్యమందు చక్కగా మనము మూడు విషయము విశ్వాసమందు మనం చక్కగా నిలబడాలి. నాలుగు విషయం, చివరిగా విషయం మనం చూసుకొని ప్రార్థన మనం ముందుకెళ్దాం. నాలుగు విషయము కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలసి 4:2. ప్రార్థనయందు నిలకడగా ఉండండి. హల్లెలూయా. చెప్పండి ఎక్కడ నిలకడగా ఉండాలంట? ప్రార్థనలోని చక్కగా నిలబడాలి. మనం అన్ని జాగాలో చక్కగా ఉంటాం, కానీ ఈ ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడే, కానీ దేవుని కృప, ఆయన సంఘంలోని మనం అందరూ కూడా చక్కగా ప్రభు దగ్గర రాగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దైవజనులు ఎప్పుడు కూడా మా తెలుగు సేవకుల సహవాసంలో చెప్తుంటారు, అయ్యా మా సంఘము ఎప్పుడు కూడా నా వెంట నేను ఏమి చెప్తే వెంటనే ఆ మాటకి వారు తప్పకుండా జవాబు ఇవ్వకుండా దేవుని పరిచర్లు నాతో పాటు ముందుకు సాగుతారు. హల్లెలూయా. అటు మంచి ఆ బిడ్డలు నాకు ఇచ్చారని చక్కటి సాక్ష్యం అయ్యగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నా బిడ్డలు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వారు చెప్పిన వెంటనే ప్రభు పరిచర్య కొరకు ఎప్పుడు కూడా ముందుకు రావడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. అటు మంచి ఆ బిడ్డలు దేవుడు నాకు ఇచ్చారు అని దైవజనులు ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యం నిజమే. ఎన్నోసార్లు మేము ఈ సహవాసం చూస్తూ వస్తున్నాం. ప్రతి విషయంలో కూడా, ఏదో ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతున్న ప్రియ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని తప్పగా దీవిస్తారు. హల్లెలూయా. దేవునికే మహిమకులను గాక. చెప్పండి ఏ విషయంలో మనం ఇంకా చక్కగా ఉండాలంటండి? ప్రార్థనలోని చక్కగా నిలబడాలి. హల్లెలూయా. ప్రార్థనలో మనం చక్కగా నిలబడాలి. ఈ రాత్రి ప్రార్థనలో నువ్వు చక్కగా నిలబడగలుగుతున్నావా? మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి చూద్దాం పిల్లరా. ఎన్ని పరిస్థితులు అలాంటిది వచ్చినా సరే నువ్వు ప్రార్థన నిలకడ ఉండగలుగుతున్నావా? గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంట, ఎవరు కూడా ప్రార్థనలో చేయకూడదు. చెప్పండి ఏమైనా అనౌన్స్మెంట్ చేసిందంటండి? దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అటు శాసనము సంతకము చేయబడిన పిమ్మట కూడా దానియేలు దినానికి 3 మారు ఏం చేస్తున్నట్టండి? గవర్నమెంట్ డిక్లేర్ చేసిందంట, మన దేశంలో ఎవరు కూడా ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు, ఆరాధించకూడదు. ఎవరు ఏ దేవుడి దగ్గర ప్రార్థన చేయకూడదు అంటే దానియేలు మాత్రం అటు శాసనము సంతకము చేయబడని తెలిసి కూడా గ్రాంట్ అయింది, అలాంటి సెక్షన్ గ్రాంట్ అయిందని తెలిసి కూడా దానియేలు మాత్రం ప్రార్థనలో వెనకవ్వలేదంటండి. హల్లెలూయా. ఆ రోజు దానియేలు ప్రార్థనలో నిలకడగా చక్కగా నిలబడ్డాడు కాబట్టి ఆ దానియేలు దేవుడు ఏం చేశాడని చెప్పండి? సింహాల బోనెలో నిలబెట్టాడు అంటండి. హల్లెలూయా. సింహాలు నోలు మూయబడింది. ఆమేన్. సింహాలు ఆయన ఏమి కూడా చేయలేకపోయింది. నువ్వు ప్రార్థనలో చక్కగా నిలబడితే నీ ఎదుట ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులు నీ మీద వచ్చినా సరే, ఎలాంటి సాతాను సింహాలు లాంటి నీ మీదకు వచ్చినా సరే పిల్లరా, నువ్వు చక్కగానే ఉంటావుంటండి. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను ఎవరిని మింగుతున్నాను ఏం చేస్తున్నాడండి? సింహం వలె
గర్జించి చూస్తున్నాడంట. ఈ రాత్రి చివరిగా పిల్లరా సాతాండు మనలను చెప్పండి ఏం చేస్తున్నాడండి? ఎవరిని మింగుదనని ఎదురు చూస్తున్నాడంట. ఈ రాత్రి చివరిగా వాక్యం మనం చూస్తున్నాం. ప్రార్థన మనం చక్కగా నిలబడాలి. మనం ప్రార్థన చక్కగా, ఒక తల్లి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి సాముల గ్రంథం 1:26 మనం చూస్తున్నాం పిల్లరా. హన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి బిడ్డలు లేనందుకు ఎంతో బాధపడుతూ ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళిందటండి? దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఏమంటుంది, ప్రార్థన చేస్తుంది. ఏమంటుందంటే చూడండి, ఒకసారి చిన్న మాట చూసుకొని ప్రార్థన చేద్దాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, అయ్యా సైన్యములకు అధిపతిగా యెహోవా, అయ్యా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక. 26 నా ఏలినవాడా వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేయుచున్న స్త్రీను నేనే. హల్లెలూయా. నేనే నీ సన్నిధిలో నిలబడి ఏం చేస్తున్నాను? బ్రతిమాలుకున్నాను, ప్రార్థన చేస్తున్నా. అయ్యా నన్ను నీవు కరుణించు, నన్ను దయ చూపించు అని బతిమాలు ఏం చేస్తుందండి? కన్నీరు విడుస్తుందంట అండి. పట్టుదలతో ప్రార్థన చేయగా ఆమెకు దేవుడు మగపిల్లని ఇచ్చాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏదైతే కోరికుందో ప్రభు అది ఆ స్థితినే ఇచ్చాడు. ఈరోజు నువ్వేదైతే దేవుని వాక్యం రాబడిందో నీ కోరిక ఏటవుతుందంటండి? దేవుడు సఫలపరుస్తాడు. ఎప్పుడు సఫలపరుస్తాడంటండి? నీ ప్రార్థనని కూడా సఫలపరుస్తాడంటే ఎప్పుడు? ఆయన సన్నిధిలోని ప్రార్థన నిలకడగా నువ్వు నిల్చోవాలి. రాత్రి ప్రార్థన చక్కగా నిల్చోగలుగుతున్నావు మనము. బహుశా ఎప్పుడు కూడా బలహీనత అయిపోతున్నావేమో. అందుకే రాయబడిన పిల్లరా, నేను మొదటిగా చెప్పాను, మనం నిల్చోలేము, మనం చక్కగా నిలబడలేము, మన వల్ల అవ్వదు. ఆ రోజు ఎవరి వల్ల అవ్వలేదంటండి? ఆ దైవజనుడైన హేజికేలు వల్ల అవ్వలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? 2వ వచనం మనం చదువుకుంటే హేజికేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం రాయబడినది. హేజికేలు నువ్వు చక్కగా నిలబడలేకపోతున్నావా? అయితే ఇదిగో ఏంటండి, దేవుని ఆత్మ వచ్చి ఆయన ఏం చేసిందంటండి? బలపరిచిందంటండి. హల్లెలూయా. ఒకసారి చేద్దాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ వచ్చి ఎవరిని బలపరిచిందంట? ఎవరినంటండి? హేజికేలు ప్రవక్తని బలపరిస్తే అప్పుడు ఆయన నిలబడితే దేవుడు ఆయనతో మాట్లాడాడంటండి. హల్లెలూయా. అయ్యా నేను నిలబడలేను, నేను నిల్చోలేను. ఒక చక్కటి పాట ఉన్నది. ఏంటండి? నా శక్తి కాదు ద్వారానే దీన్ని చేతునని పాట పాడండి ఒకసారి. ఆ పాట అయ్యగారు పాడతారు. కాదనెను బలముతో నిధి కాదనెను శక్తి చేత కాదనెను గట్టిగా బిగ్గరగా బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా చేతునను యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా చేతునని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ చేతనే మనం ఏటవుతూ ఉంటాండి. మన వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. ఎవరి వల్ల అంటండి? ఆయన ఆత్మ చేతనే. చెప్పండి ఏడుతండి? ఆయన ఆత్మ చేతనే. నీకున్న బలహీనత ఏదో ఉన్నదా? ఆ బలహీనత బట్టి నువ్వు నిలబడలేకపోతున్నావా? ఈ రాత్రి పిల్లరా, అందుకే పరిశుద్ధాత్మకని తెలుసు. మనం ఎలాగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. రోమ 8వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుంటే పిల్లరా ఏం రాయబడిందంటే మనం ఎలాగ యుక్తమైన ప్రార్థన చేయదు మనకు తెలియదు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనని మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఆత్మయే. నువ్వు నిలబడలేవు, నిన్ను బలపరిచేది ఎవరంటండి? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మ మన మీద రావాలంటే
ఈరోజు ప్రియులరా నీ బలహీనతను విడిచిపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం రాయబడినది, నీ బలహీనత అనే ఆ దాస్యత్వం నుంచి నువ్వు బయటికి రావాలి. చెప్పండి ఏంటండి, నువ్వు ఏ దాస్యత్వం నుండి ఇరుక్కుపోయావో అందులోంచి నువ్వు బయటికి రావాలి. చూడండి ఒకసారి 1:2 అయ్యా, 1:2 అయ్యా, అదే 5:1-2 గలతీ 5. ఈ స్వాతంత్రం అనుగ్రహించి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి చక్కగా నిలిచి మరలా దాస్యత్వపు కాడి కిందకి చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఏదో ఎన్నో పాటలు పాడి దేవుడు ఎలాగో ఆ దాసత్వం బంధన నుంచి ఆ ఒక అలవాట్ల నుంచి నేను ఎలాగో లాక్కొచ్చాడు. మరలా నువ్వు ఎక్కడ పోతున్నావు అంటండి, ఎవరి కోసం ఇది రాయబడింది? రక్షింపబడలేని వారి కోసం కాదు. ఎవరి కోసం అంటండి? రక్షింపబడి మరలా ఏ దాసత్వం నుంచి బయటకు వచ్చావో, ఏ అలవాటు నుంచి నువ్వు బయటకు వచ్చావో, ఏ చెడు ఆ సహవాసం నుంచి బయటకు వచ్చావో మరలా అందులోకే నువ్వు పోతున్నావు అంటండి. హల్లెలూయా. అలాగ పోకుండా నువ్వు ఏంటండి కాడి కింద చిక్కుకొనక కాబట్టి మీరు స్థిరముగా నిలిచి హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా, ప్రభు సన్నిధిలో నువ్వు చక్కగా నిలబడాలి. ప్రభువును సన్నిధిలో ప్రార్థించాలని నువ్వు చక్కగా నిలబడాలి. ఆ రోజు ప్రభు అంటాడంట, వెతుకుతున్నాడంట, ఎవరు చక్కగా నిలబడతారు నా కొరకు. బండ సందులో నిలబడేవారు ఎవరైనా ఉన్నారని యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 22:30 వచనము చూసినప్పుడు, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఉన్నాడని వెతుకుచుండగా నేను ఎంత విచారించినను సరే ఒకడైనను కనబడలేదు. ఎంత విచారం పిల్లరా. ఈ రాత్రి మనం అనగలుగుతామా? అయ్యా నేనున్నాను, నేను నిల్చుంటానయ్యా, దేశం కొరకు నేను నిల్చుంటాను, నా దేశం నా రాష్ట్రము ఈరోజు బాగుపడాలి, ఈ ప్రార్థన ఈ ఉద్యమము వ్యర్థంగా పోకూడదు, ఈ 10 దినాలు దేవుని సేవ పరిచర్య కొరకు నేను సేవకునితో నిలబడతాను, చక్కగా వెనకాడుగా అవ్వకుండా నేను చక్కగా నిలబడతానని ఈ రాత్రి నిల్చోగలుగుతున్నావా? రండి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నిల్చుందో చిన్న ప్రార్థన, ప్రతి ఒక్క నిల్చుందో ఒక చిన్న ప్రార్థన.